భువనగిరి ప్రాంతంలో, మునుగోడు ప్రాంతంలో, ఇంకా ఇతర ప్రాంతాల్లో ఎక్కడెక్కడి నుంచి అయితే RRR పోతున్నదో కాంగ్రెస్ నాయకులు ఎట్లయితే మేనిఫెస్టోలో చెప్పిర్రో అట్లే అడ్డగోలుగా వాళ్ళ నోటికి ఎంత వస్తే అంతా మీకు ఇష్టం ఉన్నట్టు హామీలు ఇచ్చినారు. నేను చూసిన నిన్న దామోదర్ రెడ్డి గారు నేను వీడియో చూపెట్టిన మునగాక మొన్న వెంకటరెడ్డి ఏం మాట్లాడిండు ఆనాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి భువనగిరి ర్యాలీలు అనేది నేను చూసిన. చాలా నోటికి వచ్చినట్టుగా అది ఎంతంటే అంత ఎటు పడితే అటు మాట్లాడిండు. మళ్ళీ అదే వెంకటరెడ్డి గారు ఇవాళ ఏమంటుండు, మీరు పోతే అది అయ్యేది ఉందా పోయేది ఉందా RRR అవుతుందో పోతుందో నాకేం తెలుసు, నాకు తెలియదు ఎత్తేసినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియాంక గాంధీ గారు అంటే ఇవాళ ఎంపీ సోనియా గాంధీ గారి కుమార్తె, రాహుల్ గాంధీ గారి చెల్లె, ఆమె కూడా చెప్పింది కదా ఇక్కడికి వచ్చి మేము అవతలకి తీసుకుపోతాం, 40 కిలోమీటర్లు అవతలు తీసుకుపోతాం, అంతా ఒకటే పద్ధతిలో చేస్తాం, శాస్త్రీయంగా చేస్తాం అని చెప్పిండ్రు. ఆ మాటలన్నీ నమ్మి మీరు భువనగిరిలో గెలిపించారు, మునుగోడులో గెలిపించిండ్రు, మొత్తం నల్గొండ జిల్లా అంతా కూడా గెలిపించినారు, ఇంకా చాలా చోట్ల కూడా గెలిపించినారు. దాని దయతోనే మీ దయతోనే ఇలా కాంగ్రెస్ గద్దెనెక్కింది, అధికారంలో కూర్చున్నది. వాస్తవం మీరందరూ నల్గొండ జిల్లాలో గుద్దితే మా అధికారం పోయింది, కాంగ్రెస్ వాళ్ళకి అధికారం వచ్చింది. ఇది వాస్తవం. 12 సీట్లలో మేము గెలిచింది ఒకటే నల్గొండలో. అది కూడా ఎక్కడ? నల్గొండ మొత్తం భారతదేశంలో నంబర్ 1 జిల్లా వరిధాన్యం ఉత్పత్తిలో. కేసీఆర్ ఏమో మీకు గుట్ట మంచిగా చేసి మంచిగా మెడికల్ కాలేజ్ నల్లగొండలోటి, సూర్యాపేటలోటి, యాదాద్రిలోటి 3 మెడికల్ కాలేజీలు, 3 కలెక్టర్లేట్లు పెట్టి మీరు నల్గొండకు పోయే తిప్పలు లేకుండా మీకు భువనగిరిలోనే కలెక్టరేట్ పెట్టి కూసున కాడికెళ్ళి సలగదలకుండా మంచిగా అన్ని ఏర్పాటు చేసి ఆఖరికి ఒక మెగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రం దామరచెర్లలో, మొత్తం తెలంగాణలో నంబర్ 1, తెలంగాణలో కాదు దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రం పెట్టి వరిధాన్యం ఉత్పత్తిలో నంబర్ 1 చేసి నీళ్లు కోదాడ, సూర్యాపేట, తుంగతుర్తి ఎన్నడూ జీవితంలో టేలెండు అంటే ఆడికి రాకనే పోతుండే నీళ్లు. ఎస్ఆర్ఎస్పి నీళ్లు, గోదావరి నీళ్లు కాళేశ్వరం ద్వారా ఎస్ఆర్ఎస్పిని కూడా పునరుజ్జీవం చేసి ఎన్నడూ జీవితంలో కాళేశ్వరం నీళ్ళని తీసుకొచ్చి తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ తడిపితే దాంతో అల్టిమేట్గా నంబర్ 1 అయింది. ఒక గంధమల్ల, ఒక బస్వాపూర్, ఇవన్నీ కూడా బాగా చేసి మీకోసం శివన్నగూడెం, చెర్లగూడెం ఒకటి కాదు కేసీఆర్ చేసింది ఏందో ఒక్కసారి మననం చేసుకోండి. మా మల్లన్న యాద్ చేస్తున్నాడు, బొక్కలలో మూలుగా చచ్చిపోయి నడుమిరిగిపోయిన నల్లగొండకు మళ్ళా చెయ్యి కర్రాయి నిలుస్తున్నాడు కేసీఆర్ గారు. ఫ్లోరైడ్ని చంపి, ఫ్లోరోసిస్ మహమ్మారిని చంపి మిషన్ భగీరథతో పూర్తి చేసినాడు కేసీఆర్. ఇన్ని జరిగినాయి కరెక్టే, ఇవన్నీ కేసీఆర్ చేసిండు కరెక్టే, కానీ మా కడుపు మాదే పోతున్న భూమి అని చెప్పి ఆక్రోశంతో అవతల వాళ్ళు చెప్పింది నమ్మి ఇక సరే దాని మీదకి వెళ్ళి కొన్ని ఆశ కూడా పెట్టిరనుకో. వాళ్ళు అధికారంలో మీరు ఎవరిని తలుచుకుంటే వాళ్ళని కూర్చోబెడతారు, ఎవరు వద్దనుకుంటే వాళ్ళు దిగాల్సిందే, తప్పకుండా మీకు సేవ చేయాల్సింది, అలా రెండో అనుమానం లేదు. నాది ఇది అధికారం అనేవాడు కూడా అనంత పిచ్చోడు లేడు. ఇక్కడ ప్రజాస్వామ్యంలో ప్రజలే మా తలరాత రాష్ట్రాలు. 2 సార్లు ఇచ్చింది మీరే, ఒకసారి పక్కకు కూర్చోమని చెప్పింది మీరే, మళ్ళీ 3 ఏళ్ళ తర్వాత కేసీఆర్ని తెచ్చేది కూడా మీరే, అది కూడా నాకు తెలుసు, మీకు తెలుసు.